హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఆయన్ని అడ్డుకున్నారు, రాకుండా ఆపారని కూడా అన్నారు. అయితే ఇప్పుడు మల్లారెడ్డి గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. చంద్రబాబు గారి సమక్షంలో అక్కడ టీడీపీ అధ్యక్ష బాధ్యత కూడా స్వీకరించబోతున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఆయన టీడీపీలో చేరుతున్నారా లేదా, మీ ఒపీనియన్ సార్? యాక్చువల్గా ఈ న్యూస్ నిజానికి పాత న్యూస్, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఆయన గతంలో కూడా టీడీపీలో చేరతాడు, టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్గా మల్లారెడ్డి అన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొంత రిలయబుల్గా చెబుతున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి గతంలో తెలుగుదేశంలోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగుదేశం ఖాళీ అయ్యేసరికి అందరితో పాటు ఆయన కూడా బీఆర్ఎస్లో చేరిపోయాడు, బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కొంతమంది మీద టార్గెట్ చేశాడు. అందులో మల్లారెడ్డి ఒకడు. మల్లారెడ్డి భూ ఆక్రమణలు అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. రెండోది, ఆయన మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, భూములను ఆక్యుపై చేసుకున్నాడు ఆయన. అలాగే ఆయన కాలేజీల్లో కూడా అనేక అవకతవకలు, మొన్న కూడా గొడవలైనవి చూసాం మనం. సో ఇప్పుడు ఆయన మీద కేసులు విపరీతంగా ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అందుకని ఆయన కాంగ్రెస్లోనే చేరిపోదామని కూడా ట్రై చేశాడు సీరియస్గా. డీకే శివకుమార్ని కూడా కలిశాడు. కానీ రేవంత్ రెడ్డి అలో చేయట్లేదు ఆయన్ని. ఎందుకంటే బద్ధ శత్రువులాగా డీల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనకి మనం కండువాకపోతే బాగుండదని రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని మాత్రం అలో చేయకుండా పెట్టుకున్నాడు. మల్లారెడ్డికి ఉన్న ఆప్షన్ ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా మల్లారెడ్డిని రానివ్వలేదు. దాంతో బీజేపీలోకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆయనకి ఒక ఆల్టర్నేటివ్ కనపడింది, చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నాడు. ఇంతకుముందు అంటే తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు. చివరికి ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో ఇప్పుడు రివైవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బీజేపీకి ఒక ప్లాన్ ఉంది. తెలంగాణలో మనం నెక్స్ట్ అసెంబ్లీలో గెలవాలంటే టీడీపీ జనసేనలతో కలిసి అక్కడ ఎలాగైతే కూటమి ఫామ్ అయినామో ఇక్కడ కూడా అలా కూటమి ఫామ్ అయితే మనం గెలిచే అవకాశం ఉంది. అక్కడంటే టీడీపీ ప్రధానంగా ఉంది కాబట్టి టీడీపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు. ఇక్కడైతే బీజేపీ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. టీడీపీ అండ్ జనసేన మైనర్ పార్ట్నర్స్గా ఉంటారు. బీజేపీ మేజర్ పార్ట్నర్గా ఉంటుంది కాబట్టి బీజేపీ వ్యక్తే సీఎం అవుతారు. ఇది బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్. చంద్రబాబు పరిస్థితి ఏంటంటే చంద్రబాబుకి 2029లో కూడా ఒంటరిగా పోటీ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే మళ్ళీ జగన్ భయం అయితే ఆయనకుంది. మాట్లాడితే జగన్ భూతం అంటున్నాడు. మేబీ ఆయనకి దెయ్యంలాగా జగన్ కళ్ళ కూడా వస్తున్నాడేమో తెలియదు. ఎందుకంటే ఆ భయం అయితే ఉంది. ఎందుకంటే 40% ఉంది వీళ్ళ ఖచ్చితంగా ఆయనకి తెలుసు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేము, అభివృద్ధి కూడా అంత ఈజీగా ఏమీ ఇంత ముందులాగా బ్లఫ్ చేయడానికి కుదరదు, ఇంత జరిగితే అంత చూపించడానికి ఇవాళ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నేనే కట్టానంటే ఎంత కామెడీ అయిపోయిందో అలాగా అమరావతి ఆల్రెడీ మళ్ళీ ఈ విజువల్స్ వస్తున్నాయి, గ్రాఫిక్ విజువల్స్, మెగా సిటీ అని ఇవన్నీ గ్రాఫిక్స్ చూస్తున్నాం. ఇది కామెడీ అయిపోతుంది తప్ప నిజంగా అంత ఫండ్స్ వచ్చి త్వరగా అయ్యేది కాదు. అదే ఒక 20-30 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికిప్పుడు మోడీ వచ్చి 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఇచ్చేసి అయ్యేది కాదు. సెల్ఫ్ విధానం ఫైనాన్స్ అనేది కూడా అవన్నీ కబుర్లు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ జరిగే పని కాదు. అది ఆయనకు తెలుసు. అమరావతిని చేయలేం, పోలవరం కూడా ఈయన పీరియడ్లో కంప్లీట్ కాదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతుంది. ఇవన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్లు. ఎందుకంటే ఇతను గట్టిగా మోడీని బెదిరించి తెచ్చుకునే పరిస్థితులు ఇతను లేడు. ఎందుకంటే ఇతని జుట్టు కూడా మోడీ చేతిలో ఉంది. ఇతనికి కేసులు ఉన్నాయి. రేపు ఇతను బయటికి వెళితే వేరే పద్ధతిలో మోడీగా నిలబడ్డాడంటే మాత్రం చంద్రబాబుకు వాసిపోతుంది. అందుకని చంద్రబాబుకి ఇవన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబుకి ఏంటంటే అత్యంత డిఫెన్స్లో ఉంటాడు చంద్రబాబు, అఫెన్స్లో ఉండడు. ఇప్పుడు కూడా ఆయన నేచర్ అఫెన్సివ్ కాదు, డిఫెన్సివే. సో అందుకనే తెలుగుదేశం వాళ్ళు ఎవరిని కలిసినా చంద్రబాబు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు మన దగ్గర. ఏం సార్ ఈయన ఎట్లున్నాడే అనేసి. సో జగన్ మీద వ్యతిరేకతతో గెలవడం తప్ప చంద్రబాబు మీద పాజిటివ్ ఓటు కాదని సాక్షాత్తు రాధాకృష్ణే రాశాడు. సో క్లియర్గా ఏంటంటే చంద్రబాబు తన ఫెయిల్యూర్స్ని ఉంటాయి కాబట్టి కంట్రోల్లోనే ఉంటాడు, మోడీ కంట్రోల్లో. అందువల్ల ఇక్కడ కూడా చంద్రబాబు మైనర్ పార్ట్నర్ కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళకు ఉంది.
సో ఈ కాంటెక్స్ట్లో మల్లారెడ్డికి ఏమి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఏంటంటే తెలుగుదేశంలో జాయిన్ అయిపోయి తెలుగుదేశానికి ఎట్టా ఫండ్ ఉండేవాళ్ళు కావాలా. తెలుగుదేశం ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే ఫండ్ ఎవరు డబ్బులు పెట్టేవాడే ప్రెసిడెంట్. ఇక్కడ రేపు పొద్దున్న చూస్తూ ఉండు, ఏ డబ్బులు లేనివాడిని ఎవరిని బెటర్ ఇక్కడ. ఇంతకుముందు కూడా కాసాని జ్ఞానేశ్వర అతనే ఆ మధ్య కూడా అన్నాడు, నేను బోలో డబ్బులు ఖర్చు పెట్టాను, మొత్తం నేనే నడిపాను పార్టీని అని. అలా నడిపేవాడిని చంద్రబాబు పెడతాడు ఇక్కడ. అందుకని మల్లారెడ్డి అయితే అది నడపగలడు. ఆయన దగ్గర డబ్బులు ఉంది, ఖర్చు పెట్టగలడు. రేపు పొద్దున్న ప్రెసిడెంట్ అయ్యాడు అనుకో, అప్పుడు చచ్చినట్టు బీజేపీ వాళ్ళు ఆయన్ని తెలుగుదేశం ప్రెసిడెంట్ హోదాలో ఆయనతో డీల్ చేయాలి. రెండోది, చంద్రబాబు ఒకప్పుడు శిష్యుడు ఇప్పుడు మిత్రుడు అయిన రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోడు. ఎందుకంటే చంద్రబాబు ఆపుతాడు కదా, సరే అయిపోయింది, ఎవడు ఇక్కడ ఆగిపోయి, చంద్రబాబుకు తెలుసు కదా ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డితో, ఎవడిక్కడ నీతి నిజాయితీ ఉన్నదా, జరిగిందిలే, మీకు ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాను నేను, మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసుకుందాం, వదిలేసాయని చెప్తాడు. సో అలాగా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకి యాంటీగా ఇక్కడ ఏదో స్టెప్స్ తీసుకునే పరిస్థితి ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మల్లారెడ్డికి ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఇవన్నీ ఏంటంటే మనకి, నేను చాలాసార్లు చెప్పాను, పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటారంటే ప్రతిపక్షాల మీద ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అన్నట్టుగా బిల్డప్లు ఇస్తారు, ఫైనల్గా ఏమీ తెగదు. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే వాళ్ళని కంట్రోల్ చేసి తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ ఇవేవి జరగవు, ఏవి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లరు. ఎందుకంటే అందరూ దొంగలే, ఒక దొంగ వచ్చినప్పుడు ఇంకొంత మిగతా దొంగల్ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది తప్ప వీళ్ళకేమి ప్రజాస్వామ్యమో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనో ఎవరికేమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు అవినీతి చేయకుండా ఉంటే కదా వీళ్ళు ఇంకొక అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. ఎప్పుడైనా ఒక అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవాడు వీడు అవినీతి చేయకూడదు, వీడు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలి. అది లేనప్పుడు ఇతనేం పోరాడతాడు. ఏంటంటే కక్ష తీర్చుకోవడం ఒకటి ఉంటుంది, రెండోది కంట్రోల్ చేయడం అనేది కనిపిస్తుంది. ఈ కేసులను పెట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేయడం, రెండోది మనం చేసే అక్రమాల అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళని పోరాటనీయకుండా చేయడం, బలహీనపరిచేయడం, ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో అందువల్ల వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఏం కాదు, మహా అంటే ఖర్చు అవుతుంది. అందుకని ఇప్పుడు ఎందుకు విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారంటే రేపు క్రైసిస్ వస్తే ఖర్చు పెట్టాలి. 500 కోట్లు 1000 కోట్లు పడేస్తే 5 కోట్లకు పన్నోడు 50 కోట్లకు పడవచ్చు, 500 కోట్లకు పడవచ్చు. కాబట్టి ఇదే నడుస్తుంది అంతా. ప్రతి ఒక్కడికి ఒక ధర ఉంటుంది. ఆ ధర ₹1,00,000 వాడు అవినీతి చేయకపోవచ్చు, ₹1,00,000 ఇస్తే అవినీతి చేయొచ్చు. లేదా వాడు చేయకపోతే వాడు భార్యో కూతురో కొడుకో, డాడీ నువ్వు మాకేమీ చేసింది లేదు, ఇప్పుడు ఏదో మంచి అవకాశం వచ్చింది తీసుకొని ప్రెజర్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ చంద్రబాబు లాంటి వాళ్ళకి, మల్లారెడ్డి లాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. అందుకని మల్లారెడ్డి ఈ స్కెచ్ చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు కూడా అలాంటి వాళ్ళే కావాలి. సో పెట్టే అవకాశం అయితే ఉంది క్లియర్గా. సో రేవంత్ రెడ్డిని డీల్ చేసుకోగలడు చంద్రబాబు. ఆ రకంగా వచ్చినప్పుడు మల్లారెడ్డి సేఫ్ అవుతాడు. సో ఎప్పుడైనా పెద్ద ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అందుకని ఒక సామెత ఉంది, నువ్వు దొంగతనం చేసినా కూడా చిల్లర దొంగగా ఉండకరా, 100 కోట్లు 1000 కోట్లు దొంగతనం చెయ్యి అని. అదేదో సామెత ఉంది కదా, బ్యాంకులో నుంచి దోచుకొని వస్తుంటే బయట ఒకడు వస్తూ ఉంటాడు, ఎందుకురా ఇంత కష్టపడి దోచుకొని వస్తున్నావు, పోలీసులు ఉన్నారు అక్కడ దొరికిపోతావు, నేను చూడు రాయల్గా వెళ్ళి లోన్ పేరుతో 1000 కోట్లు తీసుకొని వస్తున్నాను, నన్ను ఓడి పట్టుకోవడానికి. సో అది నువ్వు బ్యాంకులో పోయి వాళ్ళని బెదిరించో కన్నం వేసో తెచ్చే బదులు రాయల్గా వెళ్ళి లోన్ తీసుకొని 1000 కోట్లు లోన్ తీసుకొని వస్తే నువ్వు ఎగ్గొట్టేయచ్చు. వాళ్ళందరూ ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళందరూ చాలామంది అలాంటి ఎగ్గొట్టిన బ్యాచే కదా. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు మల్లారెడ్డి ఖచ్చితంగా మనకి తెలుగుదేశం తెలంగాణ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు